ఈ ప్రాజెక్టు గురించి చాలా ఆరోపణలు చేసింది. అండ్ అక్కడ నుంచి కేంద్ర స్థాయి నాయకులు కూడా, ఈవెన్ మోడీ గారు కూడా సాక్షాత్తు ఆయనే చాలాసార్లు చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని. ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. సరే, ఇవాళ ఏదైతే నివేదిక వచ్చిందో ఆ నివేదిక మీద కేబినెట్ మీటింగ్ జరిగిందో దాంట్లో కూడా పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది అనే దాని మీద ప్రధానంగా చర్చించారు. కాబట్టి కేసీఆర్ గారు ఈ రీడిజైనింగ్ పేరుతో ఏదైతే చేశారో ఇదంతా కూడా ఆయన ఇష్ట ప్రకారమే, ఆయన చెప్తేనే అధికారులు చేశారు. కాబట్టి ఇవాళ ఈ నష్టానికి ఇంతటి పరిణామాలకి, తీవ్ర పరిణామాలకి దారితీసాయని ఎక్కువ మంది చెప్పారు. కాబట్టి అదే ఆ నివేదికలో పొందుపరిచాం. దీని మీద ఇక ముందు ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనేది అసెంబ్లీలో చర్చిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో ఈ నివేదిక ఆధారంగా బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ప్రస్తుతం ఏదో ప్రెస్ మీట్ నడుస్తుంది ముఖ్యమంత్రి గారు. ఇంకా అంటే ఈ చర్యలు ఏం తీసుకుంటాం అనే దాని మీద ఇంకా వాళ్ళ ప్రకటన రాలేదు బహుశా ఇంతవరకు. కొద్ది క్షణాలలో రావచ్చు. అంటే మరి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తీసుకుంటామా అనేది. ఇప్పుడు వారు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఘోష్ గారు, పీసీ ఘోష్ గారు దాదాపు ఒక 1.5 year, అంటే పోయిన మార్చిలో మొదలైనటువంటి విచారణ దాదాపు 1 సంవత్సరం 5 నెలలు చాలా వివరంగా నేను చూశాను. దాంట్లో చాలా ఫైండింగ్స్ కూడా చాలా బాగా కరెక్ట్ గానే చేశారు. అన్ని కూడా స్టెప్ బై స్టెప్. అసలు తుమ్మిడిహట్టి నుంచి మార్చాల్సిన అవసరం లేదని నిపుణులు ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక దాన్ని కాదని, మార్చాల్సిన అవసరం లేదని వాళ్ళు ఇస్తే, లేదు కాళేశ్వరం దగ్గర నీటి లభ్యత ఎక్కువ ఉందని చెప్పేసి మభ్యపెట్టి, మీరు అన్నట్టుగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆరే మరి దాన్ని చేసి ఒక స్టేజ్లో మనం చూసాం. అప్పటి గవర్నర్ నరసింహన్ కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖరరావు అని చెప్పేసి ఆయనకు మరి మారు పేరు కూడా పెట్టాడు. అంటే అంతగా వాస్తవంగా ఆయన లీనమయ్యే పనిచేశాడు. దాంట్లో ఎక్కువగా మొత్తం A to Z అంటే అధికారులు చెప్పింది పెడచెవిన పెట్టాడు అనేది ఇప్పుడు ఒక జడ్జి మరి విచారణలో తేలినటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఏంది దాంట్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఒకటి మార్చడం తప్పు, రెండోది నిర్వహణ లోపము, తర్వాత డిజైన్స్ లోపము, తర్వాత అసలు వ్యాస్కోప్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఏదైతే సర్వే ఇవ్వాల్సినటువంటి వ్యాస్కోప్ ఇవ్వకముందే వీళ్ళు నిర్ణయం తీసుకొని అక్కడ మొదలు పెట్టారని, అసలు దాన్ని డిపిఆర్ మిగతా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రాకముందే వీళ్ళు ప్రధానికి కూడా లేఖ రాయడం, మేము కాళేశ్వరంలో మీరు దానికి చేయాలని చెప్పేసి, తర్వాత ఇట్లా రకరకాలుగా వారు ఏదైతే చేసినటువంటి అన్ని విషయాలను వివరంగా, తర్వాత దానికి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాదాపు అధికారులు అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అందరూ కూడా దాదాపు 100 మందికి పైగా అధికారులను పిలిచి విచారిస్తే దాదాపు అందరు చెప్పడం కూడా దీంట్లో పూర్వ ముఖ్యమంత్రి యొక్క జోక్యం ఉంది, మాదేం లేదు, అన్ని వారు చెప్పినట్టే మేము చేశాము, వారు చెప్పిన డిజైన్ల ప్రకారమే కట్టాము, వారు నీళ్లు నింపమంటే నింపినాము, నీళ్లు వదలమంటే వదిలాము, లేకుంటే పూర్తిగా నింపి అట్లే పెట్టమంటే పెట్టినామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ముగ్గురు అన్నప్పటికీ కూడా కేసీఆర్, హరీష్ రావు గారు వారి నిర్లక్ష్యము, లేకుంటే వారి యొక్క అతిగా జోక్యం చేసుకోవడము, ఇవన్నీ కూడా దీంట్లో క్లియర్గా, అదేవిధంగా ఆర్థికంగా కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈరోజు పీసీ ఘోష్ గారి కమిటీ వివరంగా బయటపెట్టింది. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారి ప్రమేయం కూడా ఉంది కదా, వారు కూడా నిర్లక్ష్యాన్ని చేశారనేది ఈరోజు పీసీ ఘోష్ గారు చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే, ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా ఆ రోజు పీసీ ఘోష్ గారి విచారణ ముందు హాజరై చెప్పారు. ఎందుకంటే అది ఫైనాన్స్ నుంచి విడదీసి దానికి సపరేట్ కార్పొరేషన్ పెట్టి మా జోక్యం అవసరమే లేకుండా వాళ్ళే నిర్ణయాలన్నీ తీసుకున్నారు, మమ్మల్ని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని, ఫైనాన్స్ మినిస్టర్ని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన పెద్దగా బాధ్యత వహిస్తాడని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు కదా, దీనికి అసలు కేబినెట్ ఆమోదమే లేదు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఆ విషయంలో కూడా దీనికి కేబినెట్ ఆమోదం ఉంది అని ఇదే ఈటెల రాజేందర్ గారు చెప్పారు కదా. అయితే జనరల్ గా ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రి
నిర్ణయం తీసుకొని ఇవన్నీ మొదలైన తర్వాత ఎప్పుడో ఒక రోజు క్యాబినెట్ లో పెట్టి ఉంటారు. పెట్టకుండా ఈటల రాజేందర్ ఏమంటారు చెప్పడు. అంటే రాటిఫికేషన్ కోసం తర్వాత పెట్టి ఉంటారు 100%. సరే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే కట్టక ముందు మంత్రివర్గంలో చర్చించి తీసుకోలేదనేది ఇలా స్పష్టమైంది. పిసి ఘోష్ గారు స్పష్టంగా చెప్పారు. ఈటల రాజేందర్ కూడా తప్పు చెప్తాడు నేనైతే అనుకోవడం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్కి కేసీఆర్ ని బచాయించాలను లేకుంటే వాళ్ళని బచాయించాలను మంత్రివర్గంలో నిర్ణయం అంటే మంత్రివర్గం చర్చించకుండానే చర్చించడం నేను చెప్పడం వల్ల ఆయన వచ్చే ఉపయోగం ఏంటి నాకు చెప్పండి. ఆయన ఏమన్నా టీఆర్ఎస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా? బీఆర్ఎస్ నుంచి తల్లిదండ్రులు పాపం ఆయన. కాబట్టి ఆయనకి ఏదో దురుద్దేశం కాదు, ఏదో తర్వాత రాటిఫికేషన్ కోసము మామ అనిపించుంటాడు మంత్రి. అవన్నీ వివరాలు బయటకు వస్తాయి రేపు. ఈటల రాజేందర్ గారు కూడా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఏ డేట్ నాడు జరిగింది, ఇవన్నీ నిర్ణయాలు ముందే జరిగి తర్వాత వచ్చి ఉంటే డెఫినెట్ గా దానికి పూర్తి మంత్రివర్గం కూడా అందరు మంత్రులు ఇప్పుడు ఒక ఈటల రాజేందర్ బాధ్యత అవుతారు. అందరు కూడా వివరంగా చర్చించలేదు. మిగతా మంత్రులు కూడా సై అంటే సై అన్నారు, కేసీఆర్ ఏదంటే అది ఓకే చేసారు అనేది వస్తుంది కదండి. అన్ని విషయాలు బయటకు వస్తాయి. నేనేమంటున్నా అంటే మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఇలా విస్పష్టంగా పిసి ఘోష్ కమిషను ఏదైతే 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు కట్టాల్సిన 1,00,000 కోట్లు 64,000 కోట్లు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ప్రిన్సిపల్ 64,000 కోట్లు, 41,000 కోట్లు దానికి ఇంట్రెస్ట్ కట్టినే ఆల్రెడీ 29,000 కోట్లు. అంటే మొత్తము రాష్ట్రం యొక్క ఆర్థిక ఖజానాను గుల్ల చేసి పడేసిన అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం చూసాము మొన్న 3 అధికారులు ఇప్పుడు ఆల్రెడీ పిసి ఘోష్ కమిషన్ తప్పుపట్టినటువంటి మురళీధర్ రావు ఎన్ని 500 కోట్ల రూపాయల దగ్గర ఆయన దగ్గర పట్టుబడ్డాయి ఏసీబీ రేడ్ చేస్తే. అంతకుముందు హరిసింగ్ అనుకుంటా ఆయన మీద 300 కోట్లు ఆయన కూడా తప్పుపట్టింది పిసి ఘోష్ కమిషన్. అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ మరి చిన్న చేపల దగ్గరనే 100 కోట్లు ఉంటే దీనికి పూర్తిగా కర్త కర్మ క్రియల దగ్గర ఇంకెంత మరి దీనికి సంబంధించినటువంటి అవినీతి సొమ్ము చేరిందనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా కమిషన్కు ఆ బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి దాన్ని పెద్దగా వాళ్ళు లోతుగా దర్యాప్తు చేయలేదు. అయితే ఇప్పుడు మీరు సిట్టుతో చేస్తారా? మరి అసలు అవినీతి సొమ్ము ఎడిపోయింది. మీరు అడిగినట్టుగా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినట్టు వట్టిగా మాట్లాడలేదు కదా. ఇవాళ నిర్ధారణ అయింది కదా, ఏటీఎంగా వాడుకున్నారనే విషయము పిసి ఘోష్ కమిషన్ కూడా చెప్పింది కదా, అదే విషయం చెప్పింది కదా. మీరు అడగచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు, మీరే అధికారంలో ఉన్నారు కదంటే వాళ్ళ చేతులు కట్టేసింది. ఇక్కడ వీళ్ళు సిబిఐ రావద్దనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు కేసీఆర్ అనేది ఈరోజు ప్రజలు ఆలోచించాలి. సిబిఐ వస్తే దీని మీద ఎప్పుడో దర్యాప్తు జరిగేది, ఎప్పుడో దాని బాధ్యతను గుర్తించి చర్యలు తీసుకునేవాళ్ళు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు? సిబిఐ మీద బ్యాన్ లిఫ్ట్ చేస్తలేదు కదా. ఈడీ రావాలంటే వీళ్ళ ముందు కేసు చేయాలి. నేను చెప్తున్నా ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది అవినీతి జరిగిందనేది బయటకు వచ్చింది కాబట్టి మీరు రేపు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఈడీ కేసు చేస్తా లేదో చూద్దాం. ఈడీకి కావాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎక్కడో దగ్గర క్రిమినల్ ప్రొసీజర్ స్టార్ట్ అయితే ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ 2 సంస్థల యొక్క చేతులు మీరు కట్టేసారు కాబట్టి ఈరోజు వాళ్ళు జోక్యం చేసుకోలేదు. మీరు అన్నారు ఏటీఎం గా డెఫినెట్ ఈరోజు చెప్తున్నాం, ఆ రోజు చెప్పినాం. దీన్ని డెఫినెట్గా కేసీఆర్ ఫ్యామిలీ లేకుంటే ఈ అధికారులు దాన్ని అంతా ఏటీఎంగా వాడుకున్నారు. ఎన్ని డబ్బులు అంటే మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టుగా వచ్చిన బడ్జెట్ అంటే 1/3 బడ్జెట్ దీనికే పోతుంది. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలు, ఇన్స్టాల్మెంట్స్ ఇవి. కాబట్టి ఇది డెఫినెట్గా ఇది ఒక పెద్ద నేరపూరితమైనటువంటి చర్యకు పాల్పడ్డరు. వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఏదైనా కూడా మళ్ళీ ఇంకా డ్రాగాన్ చేయకుండా కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో మనం ఆ యొక్క పిసి ఘోష్ని డెఫినెట్గా మనం అందరం కూడా అభినందించాలా. వారు శ్రమించి కష్టపడి అంతమందిని మరి అన్ని వివరాలు సేకరించి ఒక సవివరమైనటువంటి నివేదిక ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈరోజు బంతి వాళ్ళ కోర్టుకు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. గౌతమ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిసి ఘోష్ కమిషను